అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. మరి 2-3 రోజుల నుంచి ఇడుపు కాగితం అనే ఒక సినిమా టైటిల్ గురించి చర్చ జరుగుతూ ఉంది. సినిమా తెలుగులో డబ్ చేస్తారా, ఇది తెలంగాణ భాష చిత్రమా, ఆంధ్ర భాష తెలుగు భాష చిత్రమా అని, ఈ టైటిల్కి అర్థం ఏంటి అన్న అంశము మరి చర్చనీయాంశం మీద. దీనిపైన ఒక కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. దీని మీద తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు మరి చాలామంది కూడా వారి అభిప్రాయాలు చెబుతూ ఉన్నారు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారు కూడా దీనిపైన విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. ఒక అనవసరమైన అంశాన్ని ఈరోజు ముందు పెట్టుకొని మరి దీని మీద రెండు రాష్ట్రాల మధ్యన చిచ్చుపట్టే ప్రయత్నం అయితే పకడ్బందీగా జరుగుతుందని అర్థమవుతోంది. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రము వేరుపడి దాదాపు మరి 12 సంవత్సరాలు అవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అక్కడ ప్రభుత్వం నడుస్తూ ఉంది, ఇక్కడ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మరి ఎందుకు ఈ మధ్యన మరి కొంతమంది విచ్ఛిన్నకారులు కావాలని ఆర్గనైజ్డ్గా మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండడం, మరి ఎందుకు మరి ఇట్లాంటి వాళ్ళు హైదరాబాద్ మీద అక్కసు వెళ్ళగక్కుతూ ఉన్నారు? మరి ఇంకా మీ పెత్తనమే ఉండాలా, ఇంకా మీ అజమాయిషిలోనే, మీ అండర్లోనే తెలంగాణ ప్రాంతం ఉండాలా అన్న అంశం కూడా చర్చనీయాంశం అయింది. అయితే ఈ అంశం మీద గతంలో జబర్దస్త్లో ఆర్టిస్ట్గా స్కిట్లలో నటించే మహీధర్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, సినిమా రివ్యూలు చెప్తూ ఉంటాడు. మా మహీధర్ అనే వ్యక్తి మరి అనవసరంగా దీనిలోకి ఎంట్రీ ఇచ్చి రెచ్చిపోయి మరి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు, మాటలు చండాలంగా ఉన్నాయి. నేనైతే ఖండిస్తా ఉన్నా, యావత్ తెలంగాణ మేధావులు, ప్రజలు కూడా ఖండిస్తూ ఉన్నారు. అతడు ఏమంటున్నాడంటే, హైదరాబాద్ ప్రాంతంలో ఏవైతే ఉన్న ఆంధ్ర వారి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులన్నిటినీ కొనే సత్తా మనకు లేదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇతని ఉద్దేశము అంటే తెలంగాణ వాళ్ళు వెనుకబడి ఉన్నారు, తెలంగాణ వాళ్ళ దగ్గర ఆంధ్ర ఆస్తులు కొనే సత్తా లేదు, అంత వాళ్ళ ఆస్తులు వాళ్ళ దగ్గర లేదు, అంత డబ్బు లేదు అని కించపరుస్తూ, హేళన చేస్తూ అతడు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. అంటే ఈయన ఒక్కడే ఇట్లా ఆలోచిస్తున్నాడా, మరి ఈయనలాగా చాలామంది ఆలోచిస్తున్నారా, ఇలాంటి భావజాలాన్ని కలిగి ఉన్నారా అన్న ఒక అనుమానం అయితే కలుగుతూ ఉంది. రెండు ప్రాంతాలు విడిపోయాయి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో అంత ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు మరి ఎందుకు ఇంత నొప్పో నాకైతే అర్థం కావడం లేదు. ఈ మహీధర్ అనే వ్యక్తి మరి ఆంధ్ర ఆస్తులు, తెలంగాణ ఆస్తులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఆయన ప్రశ్నించుకోవాలి ఆయనను. మరి ఆంధ్ర ఆస్తులు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆంధ్ర ఆస్తులు ఎక్కడ ఉన్నాయో, హైదరాబాద్లోనే ఉన్నాయి ఆస్తులన్నీ. మరి ఎవరైతే ఆంధ్ర ఆస్తులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడో ఆయన, మరి ఆ ఆస్తులు కలిగిన వాళ్ళంతా మరి ఈయనకు ఫోన్ చేసి మాట్లాడారా, మరి ఈయనతో ఏమైనా చర్చలు జరిగారా, మరి హైదరాబాద్లో మా ఆస్తులు ఉన్నాయి అంటే ఇవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదా అన్నది నా యొక్క ఉద్దేశం. ఇలాంటి ఈ వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే తెలంగాణ ఆర్థిక మూలాలను ప్రశ్నిస్తున్నట్లుగా, దెబ్బతీస్తున్నట్లుగా. అంటే ఆంధ్ర ప్రాంతము, ఆంధ్ర పారిశ్రామికవేత్తలు, ఆంధ్ర వ్యాపారులపైనే తెలంగాణ ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారా అన్నట్టుగా ఇతడు మాట్లాడుతున్న విధానం అయితే చాలా దారుణంగా ఉంది. ఇట్లాంటి వ్యాఖ్యలు మానుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వయలేషన్గా మరి ప్రాచుర్యంలోకి వెళ్ళి అన్నదమ్ముల్లా ఉంటున్న తెలుగు ప్రజల మధ్యన వైషమ్యాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతం యొక్క ఆత్మగౌరవాన్ని, ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేలా మహీధర్ చేసిన వ్యాఖ్యలు అయితే నేను ఖండిస్తా ఉన్నాను, అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఏదైనా సరే మరి మనసులో విషం పెట్టుకొని మరి తెలంగాణ పైన ఇలా విషం చిమ్ముతూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అంటే
అంటే తెలంగాణ భాషలో సినిమాలు రావద్దా, తెలంగాణ నటీనటులు మరి ఎదగొద్దా, తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళొద్దా, మరి ఎందుకు ఈ ఎక్కసు అన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. నా ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి చర్చలకు తావివ్వకుండా మరి గతంలో మరి ఎలానైతే ఆంధ్ర తెలంగాణ ప్రజలు కలిసిమెలిసి సామరస్యంగా హైదరాబాద్ రాష్ట్రంలో ఒక అన్నదమ్ముల్లా అక్క చెల్లెళ్ళ ఒకే కుటుంబంలో ఎలాగైతే జీవించారో అలాగే జీవించే విధంగా వ్యక్తుల యొక్క మాటలు అభిప్రాయాలు ఉండాలని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నా. మరి దీని మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్పందించలేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. కేసీఆర్ మన తెలంగాణ కోసము అవిరల కృషి చేసిన కేసీఆర్ మరి ఈరోజు మౌనంగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. మరి కేసీఆర్ లాంటి వ్యక్తులు బయటకు వచ్చి మరి తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంది, తెలంగాణ భాష మీద దాడి జరుగుతుంది, యాస మీద దాడి జరుగుతుంది, తెలంగాణ సినిమా మీద దాడి జరుగుతుంది, తెలంగాణ నటీనటుల మీద దాడి జరుగుతూ ఉంది. కాబట్టి కేసీఆర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి. దీని మీద అవసరమైతే మరి ఒక అన్ని పార్టీలు కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాలి. ఇట్లాంటి అభిప్రాయాలు, కాంట్రవర్సీ కామెంట్స్ రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే నేను నా ఛానల్ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియోను మీరు మరి 10 మందికి షేర్ చేసి 2 రాష్ట్రాల మధ్యన సామరస్య వాతావరణాన్ని నెలకొల్పేలా కృషి చేయగలరని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.